ఆయనకు పుష్పవర్షములు కురిపించి హరిశ్చంద్రుడికి ఇంత గొప్పవాడివి, ఇంత కఠినత్వాన్ని, ఇంత లేమిని అనుభవించావు. భార్య నమ్ముకున్నాడు. ఎవడో ఒకడు వచ్చాడు, ఈమె ఎంత గొప్పది అంటే ఆ పద్యాలు వింటే కళ్ళనీళ్ళు వస్తాయి. ఆమె ఎంత గొప్పదో చెప్పాడు. జగదాటి ఎరుగది ఈ పతివ్రత, భర్త మాటకు ఎదురాడి ఎరుగదయ్యా, పరపురుషుణ్ణిలా కన్నెత్తి చూసి ఎరుగదయ్యా, ఇటువంటి సాధ్వీమణి చంద్రమతి అని చెప్తాడు. ఇటువంటి ఆమెను నేను అమ్ముతున్నాను ఈ కాశీనగరంలో అంటే ఎవడో వస్తాడు. ఆ ఏనుగు మీద కూర్చొని ఇలా విసిరేస్తే ఎంత ఎత్తు వెయ్యగలిగితే ఒక చిన్న ఆభరణమును అంత ఎత్తు ధనము పోసి కొనాలి. ఇంత అప్పుకే సరిపోతుంది ఆయనకి ఇస్తానన్న దానికే. ఈ అమ్ముతున్నది దేనికే అంటే ఆయనకి ఇస్తానన్న దానికి అప్పు. నాకు ఇప్పుడు కాదులే, అవసరం ఉన్నప్పుడు తీసుకుంటానన్నాడు. అదొక ప్రమాదము. అన్నీ లేవిని తీసుకొచ్చి ఇప్పుడు నాకు కావాల్సిందంతా అదంతా వడ్డీతో సహా ఇవ్వు అన్నాడు. అది ధర్మవడ్డీ, చక్రవడ్డీ అన్నీ తిప్పాడు. అంటే లోకం ఎట్లా ఉంటుందో చూపించాడు ప్రపంచానికి. ఓ ధర్మాత్ముడు ఎట్లుంటాడు, అధర్మాత్ముడు ఎట్లుంటాడు ప్రపంచంలో. అందువల్ల ఇటువంటి ఆమెను కొనమంటే ఒకడు కొనడానికి సిద్ధమయ్యాడు. వాడేమో కాశీలో మరి ఎవడు వాడు అవన్నీ కూడా ఆ మరుభూములన్నింటినీ చూసేటువంటి ఒకడు అధికారి. వాడు ఈమెను సేవకురాలుగా కొన్నాడు. వాడికి ఎంతమైనా ధనం ఇవ్వగలడు. వాడు ఇంత ఎత్తు వేస్తే అంతకన్నా ఎత్తు తీసుకో, ధనం నేను ఇస్తాను, ఈమెను నాకు దాసీగా పంపించండి అన్నాడు. సరే పాపం ఆమె వెళ్ళిపోయింది. అలాగ తనను తాను దాసుడుగా అమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు. అంటే అంత కష్టం పడలేరేవరు మానవులు. ఆయన అంత పడి నిలబడితే సర్వదేవతలు వచ్చారు. ఏం గొప్పవాడివయ్యా నువ్వు, ఏం మహానుభావుడివయ్యా, నువ్వు చరిత్రలో నిలిచిపోతావు, నువ్వు ఇంత మహానుభావుడివి. సత్యము యొక్క గొప్పతనం అంటే అందుకే వాడేమన్నా పెద్ద హరిశ్చంద్రుడా అంటుంటాడు. అని అనగానే అంత సాధారణం అనమాట. హరిశ్చంద్రుడు అంటే అంత గొప్పవాడు అని అర్థం. ఆయన ఏమన్నా సత్యహరిశ్చంద్రుడా అండి అంటే ఆ సత్యం అనే మాట కూడా పేరుతో ముడిపడిపోయింది. అంత గొప్పవాడు. అట్లా ఈ గుణములన్నీ కూడా సత్యము, ధర్మము, శౌచం అంటే శుచి. గురుగారు మడిగట్టుకుని చెయ్యాలి, సరే, అది ఎవరికి ఎంత వీలో ఏమో అంతవరకు. మామూలుగా భారతదేశం అయినా కూడా మడిగట్టుకోవడం, స్నానం చేయడం, శుచిగా ఉండడం శౌచం అంటే శుచికి సంబంధించినది. నీ మనస్సుకు నీకు నేను శుచి అనిపించాలి. అడుగుతుంటారు మంత్రం ఎప్పుడెప్పుడు చేయొచ్చు గురువుగారు, నేను ఇట్లా కూర్చొని సరి కుర్చీలో రిలాక్స్ అవుతూ మంత్రం చెప్పొచ్చా అంటే తప్పేమీ లేదు. నీకు నువ్వు శుచిగా ఉన్నానని అనుకోవాలి ముందు. అది ఎవడో బయటవాడు చెప్పేది కాదు. సర్టిఫికేట్ నీ మనస్సే నీకు ఇస్తుంది. నువ్వు ఇప్పుడు నిజం బాగా చేస్తున్నావు, బాగా పాటిస్తున్నావు, నీ మనస్సే చెప్తుంది. ఒరే తప్పు చేస్తున్నావు, నువ్వు సరిగ్గా లేవు, ఇప్పుడు అశుచిగా ఉన్నావు, నీ మనస్సే చెప్తుంది. అందుకని నీ మనస్సే నీకు శుచి అశుచి అనే రెండు లక్షణాలను మనస్సే సూచిస్తుంది. దాని ప్రకారం నువ్వు చెయ్యి అన్నాడు. అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనస్సే కారణం బంధానికి మోక్షానికి కూడా. Please subscribe to our YouTube channel. Like and share this video.